బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ కేసులో పోలీస్ అధికారులు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం హైకోర్టులో పోలీస్ అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణ జరిగింది. ఇదే సమయంలో పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ గురువారం హైకోర్టులో తన వాదనలు వినిపించనున్నారు. ఈ కేసు విచారణ గురువారానికి వాయిదా వేస్తున్నామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ అరెస్టు కావటానికి ప్రధాన నిందితుడైన వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ తన రిమాండ్ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన క్లయింట్ను అక్రమంగా అరెస్ట్ చేశారని, ఈ కేసుకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ తరపున న్యాయవాదులు హైకోర్టులో చెప్పారు. వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ముగిసింది. తదుపరి విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా పడింది. వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ కారణంగానే పోలీస్ అధికారులు తనతో పాటు తన తల్లిదండ్రులను అరెస్ట్ చేశారని, కస్టడీలో మమ్మల్ని పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు చేయటంతో ఐపీఎస్ అధికారులు, ఏసీపీ, సిఐ తదితరుల మీద విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీఎస్లు, ఏసీపీ, సిఐలు ముందస్తు బెయిల్ కోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారులకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే కేసు దర్యాప్తుకు ఆటంకం కలిగే అవకాశం ఉందని, వాళ్లకు బెయిల్ మంజూరు చేయకూడదని బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ తరపు న్యాయవాదులు కోర్టుకు మనవి చేశారు. ఈ కేసులో గురువారం ముందస్తు బెయిల్ వస్తుందా అనే విషయంపై ఆ పోలీసు అధికారులు టెన్షన్ పడుతున్నారని తెలిసింది.